అందరికీ శుభమస్తు. మన తొమ్మండ్రు సౌందర్యలహరి కుటుంబంలో మనం రామాయణం గురించి, సర్గల గురించి తెలుసుకుంటూ ఉన్నాము. అయితే రామాయణంలో అతి ముఖ్య విషయము ఏమిటి అంటే, చాలా గొప్పగా మనకి కనిపించేది చెట్లు. ఆ చెట్లు గురించి కొంచెం తెలుసుకుందామా? అసలు జీవన ప్రమాణం మొత్తము కూడా మనకి చెట్లలోనే ఉంది. ఈ చెట్లలో ఆధ్యాత్మిక ప్రపంచమే ఉన్నది. వేళ్లల్లో దేవతలు ఉన్నారు, ఆకుల్లో వేదాలే ఉన్నాయి. మన సనాతన ధర్మంలో వృక్షం అంటే కేవలం ఒక కలప కాదు, ఇది సజీవమైన దేవాలయం. సనాతన ధర్మానికి మొదటి గుడి ఏమిటి అంటే వృక్షం. గుడి కట్టకముందు, విగ్రహం చెక్కకముందు ఋషులను ఎవరు పూజించారు అంటే చెట్లనే పూజించారు. ఋగ్వేదం ఏం చెప్తుందంటే వృక్షే 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 వసతి దేవాహ అంటది. అంటే ప్రతి చెట్టులోనూ దేవతలు ఉన్నారు. చెట్లు ఏం చేస్తుంది? ఆక్సిజన్ మాత్రమే కాదు, జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా మనకి దారిని చూపిస్తాయి అన్నమాట. మోక్షం చూపించడం ఏంటి, జ్ఞానం ఇవ్వటం ఏమిటి అంటే బుద్ధుడికి బోధి వృక్షం కింద జ్ఞానం వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడు కదంబ చెట్టు క్రింద రాసలీల ఆడాడు. శివుడు వటవృక్షం ముందు దక్షిణామూర్తిగా కూర్చున్నాడు. ఇది విజ్ఞానం. చెట్టుకి మనిషికి సంబంధం వేరు నుండి ఉన్నది. భూమి నుండి పుట్టాము, ఆకాశం వైపు ఎదుగుతూ ఉంటుంది. భూమిలో పుట్టింది ఆకాశం వైపు ఎదుగుతూ చూస్తూ ఉంటుంది. అయితే వేదాల్లో 5 దివ్య వృక్షాలు ఉన్నాయి. అవేంటివి? పంచవటి అంటారు. పంచవటి అంటే పంచదేవ వృక్షాలు అని అర్థం. రావి చెట్లులో బ్రహ్మ, విష్ణువు, శివుడు ఉన్నారు. ఇక మర్రి చెట్టులో శివుడు, యముడు ఉన్నారు. మారేడు చెట్లో శివుడు ఉన్నాడు. ఉసిరి చెట్లో కార్తికేయుడు, లక్ష్మీ అమ్మ ఉన్నారు. అశోక వృక్షంలో మన్మధుడు ఉన్నాడు. అయితే ఒక్కొక్క చెట్టు ఏం చేస్తుంది? రావి చెట్టులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉండటం వలన పితృదేవతలను యొక్క శాపాలు కూడా తొలగి కుండలిని జాగరణ అనేది జరుగుతుంది. ఆ చెట్టుకి గనక మనం నీళ్లు పోసినా, ఆ చెట్టు చుట్టూ తిరిగినా, ఆ చెట్టుకి దండం పెట్టినా కూడా. మరి వటవృక్షం శివుడు, యముడు ఉంటారు. ఈ చెట్టుకి గనక మనము పూజ చేసిన, ఆ వృక్షం కింద కాసేపు కూర్చున్న అకాల మృత్యువు నుంచి మనము చక్కగా పోతుంది. అకాల మృత్యు అనేది పోతుంది. దీర్ఘాయుషు మనిషికి లభిస్తుంది. అలానే మారేడు చెట్టులో శివుడు ఉన్నాడు. త్రిదోషాలు కూడా ఈ మారేడు చెట్టు వల్ల తొలగి శివుడి యొక్క కృప కలుగుతుంది. అయితే ఉసిరి చెట్టులో లక్ష్మి, కార్తికేయుడు ఉన్నారు. ధనం, ఈ ఉసిరి చెట్టుని పూజించటం వలన ధనం లభిస్తుంది. ధనం అంటే మనం అనుకునే రూపాయలలో వచ్చే ధనము కాదు. ధనం అండ్ లక్ష్మి అనేది రకరకాల రూపంలో ఉంటుంది. ఆనందం అనేది ఒక లక్ష్మి. అష్టలక్ష్ములు ఆ ఉసిరి చెట్టులోనే ఉన్నారు. ఇక అశోకవనం, శోకాన్ని నాశనము చేసేది. అశోకము అంటే శోకాన్ని నాశనము చేసి రక్షణనిచ్చేది. ఈ చెట్టుకి మన్మధుడు, ఇంద్రుడు ఉన్నారు. అందుకనే రామాయణములో మనకి పంచవటి చెట్లు నాటారు. మనకిప్పుడు భద్రాచలం ఆ ప్రాంతంలో చూసుకుంటే పంచవటి అంటూ మనం వెళ్తూ ఉంటాం. అక్కడ ఏమేం చెట్లు ఉంటాయి? రావి చెట్లు, మర్రి చెట్లు, మారేడు చెట్లు, ఉసిరి చెట్లు, అశ్వత్థ వృక్షము. పంచవటి ఎక్కడ ఉంటుందో అక్కడ రుణము, శోకము, రోగము రానే రావు. అంటే చెట్లు లోపల దేవలోకం. బెరడు కింద ఏం జరుగుతుంది అంటే ఒక చిన్న పురాణ కథ తెలుసుకుందాం. ఒకసారి నారదుడు చెట్టు నరికితే రక్తం వచ్చేసింది.
అరే రే ఏమిటా అడిగాడు నారాయణుని. నారాయణ, చెట్టులో జీవం ఎలా అని అడిగితే విష్ణు చెప్పాడు, నారదా, ప్రతి వృక్షంలో ఒక ఋషి శరీరం ఉన్నది. సత్యయుగంలో తపస్సులో లీనమైన ఋషులు కలియుగంలో జీవుల సేవ కోసము అవి వృక్షాలు అయినాయి. అయితే మనకి ఆ చెట్లు వేళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి కదా, ఆ వేళ్ళలో నాగదేవతలు ఉంటారు. అందుకనే మనము వేరుకు పాలు పోస్తాం. మర్రి వేరులో అక్షయవటం ఉన్నది. అందుకే మర్రి వృక్షం కింద వాటికి పాలు పోయటం వలన నాగదేవతలకి మనము పాలు పోసినంత పుణ్యం మనకి లభిస్తుంది. అలానే కాండం అనే లోకం అంటే ఇప్పుడు వేరు లోకము అనేది నాగలోకం అయితే కాండలోకం యక్షగంధర్వ లోకం. కాండంలో వృక్షదేవతలు ఉంటారు అని చెప్పాం కానీ స్కంద పురాణం చెప్తుంది మనము ప్రార్థన లేకుండా ఏ చెట్టుని నరకకూడదు. నరికే ముందు క్షమాపణ అడగాలి. ఓ వృక్షదేవా, నా అపరాధాన్ని క్షమించు. నీ కలపను నేను ఇంటికి వాడుకుంటున్నాను, నీ చెట్టుని ఈ విధంగా నేను వాడుకుంటున్నాను, దానిలో నువ్వు నివసించు. లేదా ఈ ఈ వృక్షాన్ని నేను వేరే చోటైనా నివసింపచేస్తాను. నాకు అనుకూలమైన ప్రదేశం కోసం నేను ఈ వృక్షాన్ని నరుకుతున్నాను, నా అపరాధాన్ని క్షమించు అని అడుగుతాము. అలానే ఆకులు, కొమ్మలు, ఈ లోకం ఏమిటి? దేవలోకం. ఆకులపైన దేవతలు విహరిస్తూ ఉంటారు. దానిలో బ్రహ్మ పగలు, విష్ణువు సాయంత్రము, శివుడు రాత్రి ఉంటారు. అందుకోసమే రాత్రిని రావి చెట్టును ముట్టుకోరు. శివుడు సమాధిలో ఉంటాడు. అయితే ఇంకా పవిత్ర వృక్షాలు, వాటి రహస్యాలు ఏమిటి అంటే రావి అశ్వత్థ వృక్షము. అశ్వత్థ వృక్షము అంటే CO2 అంటే పగలు రాత్రిని పీల్చి ఓటునిస్తుంది. దీనివల్ల శని పితృదోషాలు, కాలసర్పదోషానికి మంచి విరుగుడు. శనివారం నాడు ఈ చెట్టుకు గనక నీళ్లు పోస్తే 100 ఏళ్ల పాపాలు కూడా తొలుగుతాయట. ఇక వటవృక్షం అక్షయ జీవనానికి చిహ్నం. సావిత్రి సత్యవంతుడిని ఏముడు నుండి ఈ వటవృక్షం కిందే వెనక్కి తెచ్చుకుంది. అందుకనే వట సావిత్రి వ్రతంలో స్త్రీలు 108 ప్రదక్షిణాలు చేస్తారు. వటం అంటే వేలాడే వేళ్ళు, సంజీవిని. భూమి మీద ఎక్కువ కాలం బతికి ఉండే చెట్టు, 3 ఏళ్ల నాటి చెట్టు. ప్రయాగలో అక్షయ వ్రతం ఉన్న ప్రయాగలో ఈ చెట్టు మునగదట. ఇక తులసి అంటే వృందా అవతారం. తులసి ఒక మొక్క కాదు, వృందాదేవి, విష్ణుప్రియ. సాలగ్రామం లేకుండా అసలు భోగమే స్వీకరించదు విష్ణుమూర్తి. అలా తులసిలో నిగూఢమైన రహస్యం ఉన్నది. ఏమిటో తెలుసా? తులసిలో పాదరసం ఉంటుంది. పిడుగు పడకుండా మనల్ని కాపాడుతుంది. రోజు 4 ఆకులు కనుక తింటే క్యాన్సర్ లాంటి ఎన్నో రోగాలను అరికడుతుంది. అందుకనే తులసికి అంత గొప్పదైన ఇది ఇస్తారు. కాబట్టి ఇంటింటా తులసి ఉండాలి అని చెప్తారు. ఏ మొక్క అయినా పోకపోయినా కనీసం ఒక తులసి మొక్క చిన్న కుంపట్లో అయినా ఇంటికి ఎదురుగా పెట్టుకోండి అని చెప్తారు. తులసికి వివాహం చేస్తే ఏం తెలుస్తుందో తెలుసా? కన్యాదాన ఫలం లభిస్తుంది. ఇక వేప శీతలామాత రూపం. వేపను గ్రామదేవత అంటారు. మసూచి, మలేరియా వైరస్లకు శత్రువు. వేపలో చేదు ఎముడికి దూరంగా ఉంటుంది. అందువల్ల ఇంటి బయటే ఉండటం వలన అది నెగటివిటీని లోపలికి రానియదు. ఇంకా చక్కగా వేప పుల్లతో గనక పళ్ళు తోమితే 70 రోగాలు మన దరి చేరకుండా ఉంటాయి.
ఇక 5వ వృక్షం కదంబ వృక్షం. కృష్ణుడు ప్రేమ. బృందావనంలో కృష్ణుడు కదంబం ఎక్కి పిల్లన గ్రోవి ఊదుతూ ఉండేవారు. గోపికలు అనేవారు, ఈ కదంబ పువ్వుల సువాసనలో కృష్ణుడు ఉన్నాడు అంటారు. అందుకని కదంబ వృక్షం ఏం తెలుస్తుందో తెలుసా? వర్షానికి ముందు పూస్తుంది. వాతావరణ శాస్త్రము, ప్రేమ, ఆకర్షణ ఇవన్నీ పెంచుతుంది. అది గొప్ప వాతావరణ శాస్త్రవేత్త. మనుషులలో ప్రేమని, ఆకర్షణని పెంచుతుంది. జమ్మి అగ్నిదేవుని నివాసము. జమ్మి చెట్టు అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? పాండవులు. ఈ పాండవులు ఎక్కడ ఉన్నారు? ఆయుధాలను దాచి జమ్మి చెట్టులో దాచి ఉంచారు. అందుకనే మనం దసరాకి జమ్మి పూజ చేస్తాం. జమ్మి అగ్నితత్వం దాగుంది. చాలా కాలం క్రింద జమ్మి కర్రలు వాడినే నిప్పుని రాజేస్తారు. అందుకని శనిదేవుడు జమ్మి కింద శాంతిస్తాడు అని చెప్తారు. ఇక అరటి అనేది బృహస్పతి, కదలీదేవి, సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నాము అంటే అరటి లేకుండా అది సంపూర్ణమవదు. ఒక్కసారి కాయలు కాసిద్ది. జీవితంలో అవకాశం ఒక్కసారే వస్తుంది అని మనకి నేర్పిస్తుంది. గురువారం నాడు అరటిని పూజిస్తే వివాహము, జ్ఞానము, సంతానము మొదలైన దోషాలన్నీ తొలుగుతాయి. అసలు ఈ చెట్లను ఎందుకు పూజించాలి అన్నదానికి 4 కారణాలు. చెట్టు అనేది ముందు ప్రాణదాత, కర్మసాక్షి, శక్తి, పితృలోక ద్వారం. అందుకోసమని మనకి ఆ ప్రాణాన్ని ఇచ్చే ఏసీలకి ఒక్క చెట్టు 5 ఏసీలకు సమానం. ఒక్క రావి చెట్టు 5 ఏసీలకు సమానం. అందువల్ల చెట్టుని నరకకూడదు. చెట్టును నరుకుతున్నామంటే మన ఊపిరితిత్తులను మనం కోసుకోవటమే అవుతుంది. కర్మ సాక్షి. చెట్టు మాట్లాడదు కానీ అన్నీ చూస్తాయి. రావి చెట్టు కింద అబద్ధం చెప్పకూడదు. పితృదేవతలు వింటూ ఉంటారు. శక్తి అనేది గ్రిడ్. వృక్షాలలో కాస్మిక్ ఎనర్జీ టవర్లు. అందుకని రావి 24 గంటలు, తులసి ఉదయం, మారేడు సాయంత్రం ఇవన్నీ అధికమైన శక్తినిస్తాయి. ఇక పితృలోక ద్వారం. పితృలు చెట్లల్లో విశ్రాంతి తీసుకుంటారు. అందుకని ఆ గయాలో శ్రాద్ధంలో రావి చెట్టు దగ్గర పిండ ప్రదానం చేయటం వలన నేరుగా పితృదేవతలకు చేరుతుంది. ఇదే విషయం మనకి రామాయణంలో కూడా తెలుస్తుంది. రామాయణంలో పితృదేవతలు మొత్తము చక్కగా అవ్వాలి అని చెప్పని భగీరథుడు గంగమ్మని కిందకి తీసుకొచ్చాడు. ఇక సోమవారం నాడు ఈ వృక్షాలకు ఏమి చేస్తే బాగుంటుంది, ఏ వృక్షాలకు మన వారంలో ఏ పూజ చేస్తే బాగుంటుంది అనేది తెలుసుకుందాం. సోమవారం మారేడు చెట్టుకి నీళ్ళు, పాలు కనుక పోస్తే శివకృప జరుగుతుంది, రోగనాశనం అవుతుంది. మంగళవారము వేప చెట్టుకి మనము సింధూరం కనుక పెడితే కుజదోషము, శత్రునాశనము అవుతుంది. అలానే అరటికి శనగపప్పు కనుక పెడితే బుద్ధి పెరిగి వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. గురువారం రావి చెట్టుకి పసుపు నీళ్లు గనక పోస్తే గురుబలం పెరిగి వివాహం అవుతుంది. శుక్రవారం నాడు తులసికి నెయ్యి దీపం పెడితే సౌభాగ్యం చేరుతుంది. శనివారం జమ్మి చెట్టుకి రావి చెట్టు దగ్గర నూనె దీపం పెడటం వలన ఏలినాటి శని తగ్గుతుంది. అలానే అర్కవృక్షం అంటే జిల్లేడు చెట్టు నీళ్లు పోయటం వలన సూర్యదోషం తొలగిపోతుంది. అలానే ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరుగుతాయి. ఇక మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమః. వేరులో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైన శివుడు ఉన్న ఓ వృక్షరాజమా నమస్కారము. కలియుగంలో చెట్లు నరికితే శాపం వస్తుంది. ఇక్కడ భవిష్య పురాణం ఏం చెప్తుంది అంటే, ఒక చెట్టు నాటటము అంటే 10 బావులను తవ్వించటంతో సమానము. ఒక చెట్టుని నరకటం అంటే బ్రహ్మహత్య పాపం చుట్టుకుంటుంది.
చెట్టుని నాటండి, పుణ్యాన్ని సంపాదించండి. చెట్టు ఎన్నో విధాలుగా మనకి మేలు చేస్తుంది. ఒక రావి చెట్టు, ఒక వేప చెట్టు, ఒక మర్రి చెట్టు, 10 చింత చెట్లు, 3 వెలగ చెట్లు, 3 మారేడు చెట్లు, 3 ఉసిరి చెట్లు, 3 మామిడి చెట్లు. అసలు నరకటం అనేది చూడకూడదు. అందుకోసం వీటిలన్నిటినీ పెంచండి. కలియుగంలో అతిపెద్ద దానం ఏంటో తెలుసా? డబ్బు ఇవ్వకపోయినా పర్వాలేదు, రావి విత్తనాన్ని ఒక చిన్న కుండీలో వేసి తులసి వృక్షాన్ని పంచండి. చివరికి మన సమయం వచ్చినప్పుడు యముడు లెక్క చూస్తాడు. ధనం ఎంత సంపాదించావా అని కాదు, చెట్లు ఎన్ని నాటావు, ఎన్ని జీవులకు నీడనిచ్చావు. అందుకనే మాట్లాడకుండా ఇచ్చేది, నీడని ఇచ్చేది, చచ్చిన తరువాత కట్టెయి కాల్చేది కూడా వృక్షమే. అందుకోసం అని చెప్పని మనమందరము చెట్లని నాటాలి. అశ్వత్థ హరవట, తులసి హర. అశ్వత్థ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆగి ఆ చెట్టు పేరులో ఏ ఋషి ఉన్నాడో ఏమో, ఆకుల్లో వేదం మారుమోగుతూ ఉంది, వినండి. ఆ చెట్టే ఒక గుడి. చెట్టుని ఒక గుడిగా భావించి చెట్టుని పూజించాలి, చెట్టుని నాటాలి. ఓం వృక్షరాజాయ నమః.